హలో ఎవ్రీవన్. చికెన్ జ్యూసీ మండి చేయడం కొంచెం కష్టమే, బట్ ఆర్గనైజ్డ్ మేనర్లో చేస్తే మాత్రం డెఫినెట్గా ఈజీ అనే చెప్పగలను. సో ముందుగా అయితే ఒక ఉల్లిపాయ తరుగుని తగినంత ఆయిల్లో చూయించిన విధంగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 కిలో చికెన్కి 70 గ్రాముల వరకు క్యాష్యూస్ పడుతుంది. అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. గార్నిష్కి జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూయించిన మసాలాస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో వేసేసి చిన్న మంట మీద మంచిగా మసాలాస్ వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. అంతలోగా కాస్త వాటర్లోకి కుంకుమ పువ్వు కూడా వేసేసి నానబెట్టేసుకుందాం. ఇంకా చల్లారిన ఈ మిశ్రమాన్ని మొత్తం పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కిలో చికెన్ జాయింట్ లెగ్ పీస్ అయితేనే బాగుంటుంది, బట్ బ్రెస్ట్ పీస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 జాయింట్ పీస్లు, ఒక లెగ్ పీస్ ఒక బోన్లెస్ పీస్ తీసేసుకొని ఇలా కాట్లు పెట్టేసుకొని మనం చేసుకున్న మసాలా 1.5 టేబుల్ స్పూన్, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నిమ్మపండు జ్యూస్, ఇంకా కుంకుమ పువ్వు నీళ్ళు సగం వేసేసుకొని మంచిగా మసాలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చికెన్ ముక్క పట్టించేసి 1 గంట సేపు వరకు మనం మ్యారినేడ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా 1.5 కప్పు వరకు బాస్మతి రైస్ వాష్ చేసేసుకొని గంట సేపు నానపెట్టుకోవాలి. దాని తర్వాత మనం క్యాష్యూస్, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఒక చిటికెడు చక్కెర, ఉప్పు, కాస్త నీళ్లు వేసేసి పేస్ట్ పట్టేసుకోవాలి. బాగా పేస్ట్ పట్టిన తర్వాత కాస్త నీళ్లు కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి బేసిక్ మసాలాస్ వేసేసి ఒక ఉల్లిపాయ తరుగు, ఇంకా ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసేసి బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసేసుకుని ఇంకా చికెన్ ముక్కలు అందులో పెట్టేసి చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ముక్కను అటు ఇటు తిప్పుతూ, లేదంటే అడుగు పట్టేస్తుంది. చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది. చూయించిన విధంగా చికెన్ ముక్క ఫ్రై అయింది అనుకున్న తర్వాత 1.5 కప్పు రైస్కి 3 కప్పులంత నీళ్లు వేసేసుకొని చికెన్ ముక్క మరియు ఒక 10 నిమిషాల పాటు అదే వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికింది అనుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకొని చికెన్ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసేసి ఇంట్లో చేసుకున్న మండి మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసేసి కాస్త ఉప్పు వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పెద్ద మంట మీద, ఒక 8 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకుంటే రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా గ్రేవీకి కావాల్సింది ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి మరియు ఒక ఉల్లిపాయ తరుగును వేసి మగ్గిన తర్వాత క్యాష్యూ పేస్ట్ వేసేసి తగినంత నీరు కూడా పోసుకొని చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలి. దాని తర్వాత చికెన్ ముక్కలు పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఇంకా రెడీ. ఈ గ్రేవీ అయితే మొత్తానికే ఫ్లేవర్స్ మొత్తం బ్యాలెన్స్ చేసేస్తుంది. ఈవెన్ చిన్నపిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసే రెసిపీ. ఎన్నోసార్లు చేశాను, ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా తక్కువ ఆయిల్తో మండి చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది. ఫ్రై పీస్ మండి కంటే నాకు ఈ చికెన్ జ్యూసీ మండి చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. అంటే నా స్టైల్ రెసిపీ అయితే ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.